మినిమలీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ నార్మల్గా హోల్ ఆఫ్ ఇండియాలో అరౌండ్ 2 లక్షల ఆపరేషన్ చేస్తాం ఇండియాలో ప్రతి ఇయర్. దీంట్లో ఓన్లీ అరౌండ్ 6-8% మాత్రము మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్లో చేయబడుతుంది. ఎందుకు? మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు చెప్పినట్టు కామన్ జనరల్ పాపులేషన్లో ఈ టెక్నిక్ గురించి తెలియదు. ఇప్పుడు కూడా నా దగ్గర పేషెంట్స్ వస్తారు, ఎవ్రీ పేషెంట్కి మేము ఈ టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది అని చెప్తారు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ నెవర్ హర్డ్, అంటే వాళ్ళు వినను కూడా లేదు ఈ టెక్నాలజీలో ఈ సర్జరీ చేయబడుతుంది అని. ఫస్ట్ పాయింట్. అండ్ అవుతుందా, రియలీ ఈ టెక్నిక్ పాసిబిలిటీ ఉందా, లేకపోతే ఊరికే చెప్తున్నారా అని సగం మంది దే గో ఆన్ టు ద ఇంటర్నెట్ ఇవన్నీ చెక్ చేసుకొని దెన్ దే కమ్ బ్యాక్. అండ్ మెనీ పీపుల్ ఆర్ స్టిల్ సర్ప్రైజ్డ్, అంటే వాళ్ళకి ఆశ్చర్యం ఇలాంటి టెక్నాలజీ ఇండియాలో కూడా ఉందా అని ఎంతమంది నన్ను వచ్చి అడుగుతారు. సో ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మినిమల్ ఇన్వేజివ్ అండ్ మోర్ దెన్ 800 ప్రొసీజర్స్ లాస్ట్ 8 to 10 yearsలో ఈ టెక్నాలజీలో పర్ఫామ్ చేసినాం. సో ఏమేం సర్జరీస్ అనేది ఈ టెక్నాలజీలో చేయొచ్చు. బైపాస్ కానీ, వాల్వ్ రీప్లేస్మెంట్స్ అంటాం, కవటాలు హార్ట్లో ఉండే కవటాలు ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా మేము రీప్లేస్ చేయొచ్చు. లైక్ మీరు వినింటారు మైట్రల్ వాల్వ్ అంటారు, అయోర్టిక్ వాల్వ్ అంటారు. ఈ టెక్నాలజీ ఈ దాంట్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి హార్ట్లో ట్యూమర్స్ అంటాము, ఈ మళ్ళీ కంజనైటల్ డిఫెక్ట్స్ అంటాం, పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్ ఇన్ హార్ట్ కూడా ఈ టెక్నాలజీలో చేయగలుగుతాం.